వాక్యం ఇది దైవ వాక్యం వేకువ వాక్యం ఇది దైవ వాక్యం వేకువ వాక్యం ఇది దైవ వాక్యం వేకువ వాక్యం ఇది దైవ వాక్యం. వేకువ వాక్యము వేకపోడు కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనం. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయున్నందున వారు నీ పైని విజయము పొందజాలరు. వారు నీ పైని విజయము పొందజాలరు. ఇర్మియా బాలుడుగా చిన్నవాడుగా ఉన్నప్పుడు దేవుడు ఇర్మియాతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇక్కడ 3 సంగతులు దేవుడు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. ఆత్మీయ జీవితంలో మనకి మొట్టమొదట యుద్ధం అనేది ఖాయము. రెండవది శత్రువుకి ఓటం అనేది ఖాయము. మూడవది మనకు విజయం అనేది ఖాయము. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే నీ చిన్న జీవితంలోనే ఆయన పెద్ద కార్యాలు చేసేవాడుగా ఉంటున్నాడు. నీ యొక్క చిన్న జీవితంలోనే ఆయన పెద్ద అద్భుతాలు చేసేవాడుగా ఉంటున్నాడు. ఇర్మియా జీవితంలో దేవుడు ఏదైతే చేశాడో నీ జీవితంలో కూడా ఆయన చేసేవాడుగా ఉంటున్నాడు. దేవుడు ఇర్మియాను ఏర్పరచుకున్నాడు. ఇర్మియా అనే మాటకు అర్థము యెహోవా విడిపిస్తాడు, లేదా యెహోవా పైకి లేపుతాడు, లేదా యెహోవా ఉన్నతుడు అని అర్థం. నిజంగానే నీ జీవితంలో కూడా ప్రియ సహోదరుడా సహోదరి, నీకున్న సోర్సెస్ చిన్నవిగానే ఉంటాయి, నీకున్న అవకాశాలు చిన్నగానే ఉంటాయి. నీ జీవితంలో చిన్నదిగా ఉన్నప్పుడే దేవుడు పెద్దవి నీకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఇక్కడ చిన్న వ్యక్తితో పెద్ద దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. అందుకనే ఇర్మియా జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఓడిపోని ఇర్మియా ఉంటూ వచ్చాడు. ప్రియ సహోదరుడా సహోదరి, నీ జీవితంలో కూడా ఎంతో మంది సమస్యలు, సుఖ శోధనలు, కష్టాలు తీసుకుని వస్తారు. శత్రువులు రోజు రోజు ఎక్కువ అవుతానే ఉంటారు. నిజమే, విశ్వాస జీవితం అంటేనే నలువైపులా శత్రువులతో కూడినది, నలువైపులా సమస్యలతో కూడినది. ఇలాంటి పరిస్థితుల్లో శత్రువులు రారా అంటే వస్తారు, యుద్ధం చేయరా అంటే చేస్తారు. కానీ విడుదల అనేది దేవుడిస్తాడు, విజయం అనేది కూడా దేవుడిస్తాడు. పర్యవసానంగా ఒకటి ఓటమి, అది శత్రువులకు, నీకు విజయము దేవుడిచ్చేవాడుగా ఉంటున్నాడు. దేవుడు ఈ సంగతులు ఊరికే చెప్పట్లేదు. చిన్న వ్యక్తిగా ఇర్మియా ఉంటున్నాడు, కానీ దేవుడు ఆయనకి ఇచ్చేవన్నీ పెద్దవిగా ఉంటున్నాయి. అందుకనే ఇర్మియా గ్రంథం అంతా మనం చూసినట్లయితే 1వ అధ్యాయము 2వ వచనంలో ఇర్మియాకు ప్రత్యక్షమాయను. అందుకనే ఇక్కడ మొట్టమొదటిది గొప్ప ప్రత్యక్షత. దేవుని ప్రత్యక్షత గొప్పది. నీ జీవితం చిన్నదే కావచ్చు, కానీ దైవ ప్రత్యక్షత ఎంత గొప్పదో తెలుసా? నువ్వు అనుకోవచ్చు, ఈ జీవితం చాలు, ఈ పరిస్థితి చాలు, ఈ జీతం చాలు, ఈ ఉద్యోగం చాలు, ఈ సేవ ఇంతవరకు చాలని నువ్వనుకుంటావు. కానీ దేవుని ప్రత్యక్షత ఎప్పుడూ కూడా అది సర్దుకుపోతూ 4 గోడల మధ్య ఇంతే చాలు అనేది మాత్రం కాదు. ఆ ప్రత్యక్షత ప్రపంచమంతా వ్యాపించే అంత గొప్పగా ఉంటుంది. ఇది మొట్టమొదటిగా చూస్తున్నాము. రెండవది మనం చూసినట్లయితే ఇర్మియా జీవితంలో 5వ వచనం మనం చూస్తున్నాము. గర్భము నుండి బయలుపడకమునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. రెండవది గొప్ప ప్రతిష్టగా మనం చూస్తున్నాము. దైవ ప్రతిష్ట ఎంత గొప్పదో తెలుసా?
దేవుడు నిన్ను ప్రతిష్ఠించింది ఎప్పుడు అనుకున్నావు? మనుషులు ఈ మధ్య నిన్ను కోరుకున్నారు, నీ సొంత వాళ్ళు ఈ మధ్య నిన్ను ఎంచుకున్నారు, నీ తల్లిదండ్రులు కూడా నువ్వు పుట్టిన తర్వాతే నిన్ను చూశారు. అసలు గర్భములో నువ్వు రూపనకు రాకముందే, పిండముగా నువ్వు ఏర్పడకముందే దేవుడు నిన్ను ప్రతిష్ఠించేశాడు. ఎంత గొప్ప ప్రతిష్ట! ఇది రెండవదిగా చూస్తున్నాము. మూడవదిగా చూసినట్లయితే 6వ వచనం చివరి మాట, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేననగా. మూడవది, గొప్ప శక్తి నీకుంది. నువ్వు చిన్న వ్యక్తివే కావచ్చు, నీది చిన్న పనే కావచ్చు, కానీ దేవుడు నీకు ఇచ్చే శక్తి అది గొప్పది. ఈ గొప్ప శక్తి ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. నీ బలహీనతను చూసి బాధపడొద్దు, నీ అనారోగ్యాన్ని చూసి దిగులు పడొద్దు, నీ నిస్సహాయతను చూచి ఏడవద్దు, కృంగిపోవద్దు. ప్రియ సహోదరుడా, ఆయన శక్తి గొప్పది. సహోదరి, దేవుడు నీకు ఇచ్చే శక్తి గొప్పదిగా ఉంటుంది. ఇది మూడవదిగా చూస్తున్నాము. నాలుగవది చూసినట్లయితే 8వ వచనము, వారికి భయపడకము. నాలుగవది, గొప్ప ధైర్యాన్ని దేవుడిస్తున్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరో మనుషులు చెప్తే మనం అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనుషులకు కూడా భయం ఉంటుంది. కానీ భయం అనేది ఎరగని దేవుడు, భయం అనేది తెలియని దేవుడు నీతో చెప్తున్నాడు, వారికి భయపడొద్దు. ఆ వారికి అనే దగ్గర మరి ఎంతమంది ఉన్నారో నీకు తెలుసు. ఆఫీసులో నిన్ను ఇబ్బంది పెట్టే వారికి, ఉద్యోగంలో నిన్ను నిందించే వారికి, నిర్నిమిత్తముగా నిన్ను అపహసించే వారికి, ఇంట్లో కూడా ఉండి నీకు నెమ్మది లేకుండా చేసేవారికి, అనవసరంగా ఉన్నదానికి కానిదానికి నీ మీద పడి అరిచే వారికి, ఇలాగున్న ప్రతి వారి విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. వారికి భయపడొద్దు. నాలుగవది, గొప్ప ధైర్యాన్ని మనం చూస్తున్నాం. 5వది 8వ వచనంలోనే, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. 5వది, గొప్ప విడుదల ఉంది. బంధకాలు రాకుండా ఉండవు, వస్తాయి. సాతాను, శోధనలు, కష్టాలు నిన్ను ఎంతగా బంధించినా దేవుడు అంతగా విడిపిస్తూనే ఉంటాడు. నిన్ను సాతాను శోధనలు, బంధకాల్లో వేస్తూ ఉన్నప్పుడు, మాటికి దేవుడు నిన్ను విడిపిస్తున్నప్పుడు శత్రువు కూడా విసిగిపోతాడు. వీళ్ళని బంధించినా శోధించినా మళ్ళీ విడిపించబడతారులే, వీళ్ళ దేవుడు ఎలాగో విడిపిస్తాడు అని నీ దగ్గరికి శత్రువు రావటము మానేస్తాడు. ఇది గొప్ప విడుదలగా మనం చూడవచ్చు. ఆ రోజు చూసినట్లయితే ఈ చిన్న ప్రవక్త, చిన్న బాలుడి విషయంలో దేవుడిచ్చే గొప్ప విషయం ఏంటి అంటే, దేవుని వాక్యంలో నుంచి ఈ ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలోనే 11వ వచనంలో మనం చూస్తున్నాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై నీకేమి కనపడుచున్నది అన్నప్పుడు 12వ వచనము చివరి మాట, నేను చెప్పిన వాక్యము నెరవేర్చుటకు. 6వది, గొప్ప వాక్యము, ప్రపంచాలు నియమించబడిన వాక్యము, ప్రపంచాలు కట్టిన వాక్యము నీతో ఉంది. నీ నోటి నుంచి వచ్చే దేవుని వాక్యము ఎంత ఉన్నతమైనదో, ఎంత బలమైనదో, ఎంత ప్రభావం కలిగినదో నీకు తెలియదు. ప్రియ సహోదరి, దేవుడు నీకు ఇచ్చే వాక్యము గొప్ప వాక్యంగా ఇది మనం చూస్తున్నాం. ఇది 6వదిగా చూస్తున్నాము. 7వదిగా చూసినట్లయితే ఈ చివరి వచనమే మనం చూస్తున్నాము. అది 19వ వచనము, వారు నీ పైని విజయము పొందచాలరు. 7వది, దేవుడు నీకిచ్చేది గొప్ప విజయము. ఎలాంటి విజయము అంటే, నీ 100 ఓటములు కూడా నీకు అసలు గుర్తే ఉండవు. అంత గొప్ప విజయాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆత్మీయ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, ఉద్యోగ జీవితంలో, సేవా జీవితంలో, ఏ పరిస్థితిలో నీవు ఉంటున్నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీకు శత్రువులు పైకి వారు పేరుకుంటారే కానీ వారు ఎన్నడూ కూడా జయించరు. వారు ఓడిపోవటం ఖాయము, నువ్వు జయించటం ఖాయము. ఇది దైవ కార్యము. కాబట్టి ఇర్మియాతో దేవుడు ఇంత ధైర్యంగా, నిశ్చయంగా, దృఢంగా చెప్తున్నాడు, వారు నీ మీద జయమునొందరు అని. కాబట్టి చిన్న ప్రవక్త, గొప్ప దేవుని యొక్క 7 గొప్ప విషయాలు చూస్తున్నాం. ఈరోజు ప్రియ సహోదరుడా, సహోదరి, నీ చిన్న జీవితమే
దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదంతో నింపబడాలని ఆయన ఆశపడుతున్నాడు. నీ చిన్న కుటుంబమే దేవుని యొక్క గొప్ప దీవెనలతో నింపబడాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈ దినాన ఇంత గొప్ప దేవుడు నీకుంటే ఎందుకు దిగులు పడుతున్నావు, భయపడుతున్నావు? నీ మీద విజయం పొందటం అది ఎవరి వల్ల కాదు. ఇంకా చెప్పాలంటే విశ్వాసి మీద అవిశ్వాసికి విజయాన్ని దేవుడు కలలో కూడా ఇవ్వడు. వారు విజయం దగ్గరలోకి వచ్చారు అనుకుంటారు, కానీ వారు అపజయాన్నే పొందుతారు. ఈ ఉదయకాల సమయంలో ఇలాంటి అనుభవాలలో దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వెందుకు కృంగిపోతున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు వేదన పడుతున్నావు? దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. వారు నీ మీద విజయము నొందరు. ముగింపులో యుద్ధం అనేది ఖాయమే, రాకుండా ఉండదు. ఓటం అనేది ఖాయమే, అది నీ శత్రువుకి. విజయం అనేది ఖాయమే, అది నీకు. ఈ అనుభవాలతో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ విజయం ఖాయం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ పాదములకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలం వేకో వాక్యం ద్వారా బాలుడుగా చిన్నవాడిగా ఉంటున్న ఈ యొక్క ఇర్మియా విషయంలో ప్రభువా ఎన్ని పెద్ద పెద్ద కార్యాలు మీరు చేస్తూ పెద్ద పెద్ద విషయాలు చూపిస్తూ మాట్లాడుతూ వచ్చారు. ఈ అనుభవాలన్నిటి కొరకే స్తోత్రాలు. ఈ మాటలు వింటున్న మా ప్రియులు కూడా ప్రభువా ఇర్మియా అనుభవంలోనే ఉన్నారు. ఇర్మియా లాంటి చిన్న జీవితం, ఇర్మియా లాంటి చిన్న కుటుంబం, ఇర్మియా లాంటి చిన్న బలము, చిన్న అనుభవంతో వారు ఉంటున్నారు ప్రభువా. కానీ పెద్ద దేవుడవు నువ్వు ఉన్నావు తండ్రి. ఏడంతల గొప్ప విషయాలు గుర్తు చేశారు. ఈ మాటలు వింటున్న వారి జీవితంలో వీటిని నెరవేర్చి మీరే మహిమను పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలము మీకు తోడయుండి నడిపించును గాక. ఆమేన్. హృదలలో దార్చుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము ఇది దైవ వాక్యము వేకువ వాక్యము